తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డీసీసీ పదవి కోసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన కాళ్లు పట్టుకున్నాడని బీజేపీ నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా తెలుగుదేశం తరపున నామినేషన్ వేసిన కిషోర్ కుమార్ రెడ్డికి మద్దతుగా రాజంపేట పార్లమెంట్ స్థానానికి కూటమి అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. గుర్రంకొండ, వాల్మీకిపురం, కలికిరి, కలకడ, పీలేరు మండలాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డీసీసీ పదవి కోసం 2 సార్లు తన కాళ్లు పట్టుకున్నాడని అన్నారు. తనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలిపారన్నారు. పెద్దిరెడ్డి తన కాళ్లు పట్టుకున్నట్లు తాను ఏ దేవుడి ముందైనా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని, ప్రమాణం చేయడానికి పెద్దిరెడ్డి సిద్ధంగా ఉన్నారా అని సవాల్ విసిరారు. మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లాలో మైనింగ్ మాఫియాగా మారాడని అన్నారు. అక్రమ ఇసుక రవాణాతో కోట్లు గడిస్తున్నారని విమర్శించారు. జిల్లాలో నాసిరికం మద్యం అమ్ముతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని విమర్శించారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థిగా కిషోర్ కుమార్ రెడ్డి తహసీల్దార్ కార్యక్రమంలో నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఫర్మాన్ అహ్మద్ ఖాన్ కు నామినేషన్ పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందంట. నేను ఎవరో కాళ్ళు పట్టుకుంటే ముఖ్యమంత్రి అయ్యానట. ముఖ్యమంత్రి అయ్యే అర్హత రామచంద్రారెడ్డికి ఉందా? ప్రజలను మంత్రిగానే ఇంత హింసిస్తుంటే ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. నేను చెప్పకూడదు అనుకున్నాను, ఆయన్ను చెప్పకూడదు అనుకున్నాను. నేను పద్మావతి గెస్ట్ హౌస్ లో రాత్రి 11 గంటలకు డిసిసి ఎలక్షన్లు వచ్చినప్పుడు 50 మంది నా నియోజకవర్గం వాళ్ళు నేను కూర్చొని రాత్రి 11 గంటలకు ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చి నా కాళ్ళు పట్టుకొని నన్ను డిసిసి